సమస్యలొస్తున్నాయో చూస్తూ కూడా నన్ను ఆపుతారేంటి? ఏరి కోరి పూల మీదని తీసుకొచ్చి నా ఇంటిని భ్రష్టు పట్టించింది మీరు. దీనివల్ల ఎలాంటి సమస్యలొస్తున్నాయో చూస్తూ కూడా నన్ను ఆపుతారేంటి? ఇలాంటి వాళ్లకి చదువుకున్న వాళ్లన్నా డబ్బున్న వాళ్లన్నా గౌరవంగా బతికే వాళ్లన్నా ఆశయుంటుంది. అందుకే నా మీద అనుమానం వచ్చేలా చేసింది. పార్లరమ్మా, మర్యాదగా మాట్లాడు. మీ గురించి నేనెప్పుడైనా తప్పుగా మాట్లాడానా? మా గురించి మీకెందుకు? నీ పెళ్ళాన్ని లిమిట్స్లో ఉండమని చెప్పు. రే చవట దద్దమ్మా, నీ పెళ్ళం కడుపుతో ఉన్న విషయం నిజం కాదా? అది నీక్కూడా తెలీదు. ఆ నిజమే మీనాకు తెలిసింది, కాని తనలోనే దాచుకుంది. ఎలాగో అందరికీ తెలిసింది. ఆఖరణ నీకు తెలిసింది. నీ కాపురం ఎంత బాగుందో మాకిప్పుడే అర్థమైంది. మీనా, నీకసలెలా తెలిసింది? హాస్పిటల్ వాళ్ళు రోజు పూజకి పూలడిగితే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను చూశాను. వెళ్ళి అడిగాను. అంటే రోహిణి, నువ్వు స్పై చేస్తున్నావా? క్యాషువల్గా ఎంక్వైరీ చేస్తే చెప్పారు, అది కూడా తప్పా? రోహిణి గురించి ఎంక్వైరీ చేసే అధికారం దానికే ఉంది. అసలు మీనా ఏ తప్పు చేయలేదు. ఎరా, బుద్ధుందా? నీ భార్య చేసిన తప్పు కదా? మరి నీ భార్య చేసిందేంటి? లోక కళ్యాణమా? కడుపు వచ్చిందని చెప్పలేదు, కడుపు పోయిందని చెప్పలేదు, రెండోసారి కడుపు రావాలని హాస్పిటల్కెళ్ళింది చెప్పలేదు. మీనాకి తెలిసిందే చెప్పింది. రేయ్, నోర్మైరా! దీనంతటికీ కారణం అదే. ఏయ్, పూలు కట్టేదానా! ఇంకోసారి ఇలాంటి గొడవలు పుట్టించావో నేనసలు మనిషినే కాదు. ఇప్పుడు మాత్రం మనిషి అని ఎవరన్నారు? ఏంటి? మీనా, నీకంత కడుపు మంటగా ఉంటే, నీకంత అసూయగా ఉంటే, నీకన్నీ నాలో తప్పులే కనిపిస్తుంటే పొమ్మంటే పోతాను. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. రోహిణి, దానికోసం నువ్వు పోవడమేంటి? ఇంకాపండి. మీనా ఏడుస్తోంది. అది దొంగేడుపండి. ఇక నుంచి రోహిణి విషయంలో జోక్యం చేసుకోవద్దని మీరే గట్టిగా చెప్పండి. నేను రూల్స్ పెట్టలేను. ఇలాగే ఉండండి అని చెప్పగలను, కానీ ఇలాగే ప్రవర్తించండి అని ప్రతి మనిషికి చెప్పలేను. బిజినెస్ కోసం అంటే మనోజ్కి నా కష్టార్జితం ఇచ్చాను, పోగొట్టాడు. నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి రోహిణికి డబ్బులిచ్చావు. ఈ రవిగాడు లక్షణంగా పెళ్లి చేద్దామనుకుంటే లేచిపోయి నా పరువు తీశాడు. కడుపు పండితే ఆ నిజాన్ని ఇంట్లో చెప్పకుండా ఆ బిడ్డ కడుపులోనే చనిపోయిన విషయం దాచిపెట్టి బయటపడ్డప్పుడు ఇతరుల్ని దోషుల్ని చేసి మాట్లాడింది రోహిణి. వెతికితే ప్రతి మనిషిలోనూ తప్పులు కనపడతాయి. అవన్నీ తవ్వుకుంటూ పోతే ఈ కుటుంబం ఉమ్మడి కుటుంబంలా ఉండదు, ముక్కలైపోతుంది. ఇక నుంచి ఎవరూ ఏ రహస్యాలు దాచకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంట్లో అందరికీ చెప్పుకోండి. సమస్యలకు పరిష్కారం చెప్పడానికి నేనున్నాను. ఇంక వెళ్ళండి. నువ్వే తప్పు చేయలేదు మీనా, ఊరుకో. దా, నువ్వెందుకు ఏడుస్తున్నావు మీనా? ఇదేం తలరాతండి నాది. నాకు తెలిసిందే చెప్పాను తప్ప లేనిదేమీ చెప్పలేదు కదా. దానికింత రాద్ధాంతం చేయాలా? మీరు లేకపోతే అత్తయ్య బయట గెంటేసేవారు కూడా. అంత అలసా నేనంటే? అసలు ఈ విషయాన్ని నువ్వు డబ్బుతో ఎందుకు చెప్పావు? నాతోనే చెప్పుండొచ్చు కదా. మీకు తెలిస్తే మీరు వెళ్ళి మావయ్యతో చెప్తారు కదా. చివరికి జరిగింది అదే కదా. ఈ ఇంట్లో ఏది జరిగినా, ఏ రహస్యమైనా ఎక్కువ రోజులు దాచలేరు. ఏదో ఒక రోజు బయటపడ. ఎవరైనా విజయన్ కొత్త ఊర్లోకి వచ్చాడా? అవును, నువ్వే స్టార్. విజయ్, ఆ పార్లర్ అమ్మకున్నాయి. చాలాసేపు అమ్మ అడిగినా, మనోజ్ గారు అడిగినా భయంతో వణికిపోయింది. ఈలోపు కొత్త కథ అల్లేసింది. మీకు అనిపించిందా? నాకు అనిపించింది. ముందే నాకు తెలుసుంటే నేను మెల్లగా కూపి లాగేవాణ్ణి, మూలాల దగ్గర నుంచి వెలికి తీసేవాణ్ణి. నువ్వు డబ్బుడమ్మకు చెప్తే ఒకరి నుంచి ఒకరికి సరఫరా చేసింది. అయినా ఇందులో నా తప్పేముంది? నేనేమీ అబద్ధం చెప్పలేదే. నాకు తెలిసిందే చెప్పాను కదా. అయినా అత్తయ్య నన్నే ఎందుకు అనాలి? నిన్నటిదాకా మా అమ్మ నిన్ను బుజ్జగించిందా ఏంటి? అంటే పడేవాళ్ళు కావాలి మా అమ్మకి. నువ్వు పడతావు కాబట్టి అనడం అలవాటుగా మార్చుకుంది. ఇవాళ ఇంకా ఓవరాక్షన్ చేసిందిలే. అందుకే నాకు చాలా బాధగా అనిపించింది. ఇంక నుంచి నువ్వు బాధపడకు, మా అమ్మ జోలికి వెళ్లకు. వాళ్ళు తెలివిగా తప్పు నీ వైపు తిప్పగలరని అర్థమైపోయింది కదా. పార్లర్ అమ్మ పెద్ద కేడి అని నాకు తెలుసు. తన గురించి ఏ నిజం తెలిసినా నువ్వు పట్టించుకోవద్దు. చెప్పాల్సిందైతే నాకు మాత్రమే చెప్పు. సరే. అయినా అబార్షన్ అయితే ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచాలి? అది తప్పే కదా.
ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దయనీయమైన దిక్కుమాల కథ అల్లింది కదా. అప్పుడేమైంది? ఈ కథ వెనుక కథ తెలుసుకోవడానికి నేనున్నాను కదా. అయితే వీళ్ళకి ఇంకా అనుమానం పోలేదన్నమాట. నా గురించి తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నాలే చేస్తారన్నమాట. వీళ్ళ వల్ల నాకెప్పటికైనా ప్రమాదమే. ఈలోపు నేనే ఏదో ఒకటి చేయాలి. నాకింతకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ నిలవలేదు. కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఏదైనా పనిలో ఉన్నారా అత్తయ్య? ఏం లేదమ్మా. పాపం, నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవని నాక్కూడా తెలుసు. అయినా మనకి నిందలు తప్పడం లేదు. నీ ముఖంలో ఇంకా ఆ బాధ కనిపిస్తోంది. కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా. పడుకున్నా నాకు నిద్ర పట్టదత్తయ్య. కాస్త నడుం వాల్చమ్మా. ఒకచోట కుదురుగా ఉండలేకపోతున్నాను. ఏమైందమ్మా? ఎలా ఉంది ఆరోగ్యం? ఏబీసీ జ్యూస్ తాగుతున్నావా? ఇప్పుడు నీ మనసులో ఏ ఆలోచన ఉండకూడదు. తల్లిని కోల్పోయి తండ్రి ప్రేమకి దూరంగా బతుకుతున్నా నా జీవితంలోకి దేవతలా మీరొచ్చారు. బంగారంలాంటి మీ కొడుకుతో పెళ్లి చేసి నాకో కొత్త జీవితం ఇచ్చారు. నలుగురు కలిసుండే కుటుంబంలో ఉంటే పూల తోటలో ఉన్నంత హాయిగా ఉండొచ్చు అనుకున్నాను. కాని ముళ్ళ కంచె మధ్యలో బతుకుతున్నట్టనిపిస్తుంది. అదేంటమ్మా? మనోజ్ బిజినెస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. మీ నాన్న జైల్లో ఉన్నారనే బాధ తప్ప నీకేముంది బాధ? సంతోషంగా ఉండాలంటే డబ్బొకటే ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్నవాళ్ల ప్రేమ కూడా మన మీదుండాలి. అదే నాకందట్లేదు. నేనాశపడ్డదొకటే, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటే. ఏమ్మా, నేను బాగానే చూసుకుంటున్నాను కదా. నా ప్రేమలో ఏమైనా లోపం కనిపించిందా? ఇందాక నేను నిన్నలా అడిగానని బాధగా ఉందా? అయ్యో అత్తయ్య, మా అమ్మ బతుకున్నా కూడా మీ అంత బాగా చూసుకునేది కాదేమో. కాని మిగిలిన వాళ్లంతా 4 దిక్కుల నుంచి శూలాలతో పొడిచినట్టనిపిస్తుంది. చిన్నదానికి పెద్దదానికి నన్నే నిలదీయడం అలవాటైపోయింది. అంతా ఆ కారువాడు, ఆ పూలకొట్టుది కలిసి చేస్తున్న పని. ప్రతిదాంట్లో తలదూరుస్తున్నారు. ముందు వాళ్ల నోళ్లు మూయించాలి. నేనిందాక గట్టిగానే